చేస్తే వారు వ్యభిచారం చేశారు, వారిని దేవుడు ఇలా సరిచేశాడు, వారిని దేవుడు ఇంత గొప్పగా మళ్ళా మార్చాడని ఉంటుంది. కానీ దేవుడు వ్యభిచారం చేసినట్లుగా ఉండదు కదా. అర్థమవుతుందా మీకు? దావీదు ఇలా తప్పు చేశాడు, లోతు ఇలా తప్పు చేశాడు, లోతు కూతుళ్ళు ఇలా తప్పు చేశారు. వాళ్ళు దేవునికి దూరమై దేవుని మాట కాదని ఇలా తప్పు చేయబట్టి వారికి జీవితంలో ఇలాంటి నష్టాన్ని, ఇలాంటి చేదైన అనుభవాన్ని వారు చూడాల్సిన పరిస్థితి వచ్చింది అనే ఉంటుంది. కానీ దేవుడు వ్యభిచారం చేశాడు. ఎంత భయంకరమైన విషయాలు మనం వింటూ ఉంటాం బయట. దేవుడు ఎక్కడైనా వ్యభిచారం చేస్తాడా? దేవుడికి ఎక్కడైనా మోహం ఉంటుందా? దేవుడు ఎక్కడైనా ఏ స్త్రీతోనైనా కామవాంఛను తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తాడా? చేయడు కదా. దేవునికి అలాంటి తప్పుడు బుద్ధులు ఎలా ఉంటాయి? దేవుడు అన్న వ్యక్తికి